హలో హాయ్ అందరికి. ఈవినింగ్ టైంలో అయితే మేము దోశ వేసుకున్నాము. దోశ అంటే ఎగ్ దోశ. ఇంకా దీనికైతే క్యారెట్, ఇంకా ఆనియన్స్, కొత్తిమీర, కరివేపాకు సన్నగా కట్ చేసుకోవాలి. తర్వాత 3 ఎగ్స్ అయితే తీసుకోవాలి. అందులో కొంచెం సాల్ట్, కొద్దిగా కారం వేసుకోవాలి. దోశ అయితే కొంచెం ఒక 5-6 అయ్యేంతనే ఉన్నది పిండి. ఇదైతే పెంక మంచిగా దోశ రావాలంటే ఆనియన్తోని ఇట్లా రుద్దుకోవాలి. రుద్దుకుంటే దోశ అయితే చాలా బాగా వస్తుంది. చూడండి నేను ఏ విధంగా అయితే చేస్తాను. ఈ దోశలో అయితే మినపప్పు, బియ్యం, ఇంకా గ్రీన్ పెసర్లు ఉంటాయి కదా, అవి కూడా వేసుకున్నాను. నేనైతే ఎగ్ దోశ, దానిపైన క్యారెట్, ఇంకా ఆనియన్, కరివేపాకు, కొత్తిమీర వేసుకున్నాను. కొంచెం లైట్గా సాల్ట్, ఇంకా కొంచెం కారం వేసుకొని ఆయిల్ కూడా వేసుకున్నాను. ఈ విధంగా అయితే చేసుకున్నాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. మా బాబు అయితే ఒక్కటి తింటే కడుపు నిండిపోయింది అని అన్నాడు. టేస్ట్ అయితే చాలా బాగుంది, సూపర్ ఉంది. ఇంకా అందులో అయితే ఫ్రూట్స్ జామ్ ఉంటుంది కదా, అదైతే వేసుకొని కాంబినేషన్ తిన్నారు మా పిల్లలు ఇద్దరు. ఇంకోటి అయితే డాడీ అది గద్ద ఆకుది వస్తుంది.